నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ యొక్క ఛానల్ను మన సమాజం వద్దకు తీసుకువెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తద్వారా ఎక్కువ మందికి ఈ సమాచారం త్వరితగతిగా చేరే విధంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఎస్సీ వ్యక్తులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పుడు వారి చట్టబద్ధత ఏ విధంగా ఉంటుంది? ఎందుకు ఈ అంశాన్ని పదే పదే మాట్లాడుతున్నానంటే, మన సమాజంలోని కొంతమంది మేధావులు వాస్తవ విషయాలు చెప్పకుండా దళిత క్రైస్తవులను ప్రలోభపెట్టడానికి లేక వారికి నాయకత్వం వహించడానికి రకరకాల ప్రయత్నాలు తమకు నచ్చిన విధంగా, తోచిన విధంగా చెప్తున్నారు. అది వారికి ప్రమాదకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఎవరైతే ఎస్సీ క్రైస్తవులు ఉన్నారో, ఉద్యోగస్తులుగా ఉన్నారో, వారు క్రైస్తవ మతంలో విశ్వాసంలోనే కంటిన్యూ అవుతున్నారో, అలాంటి వారిని దురుద్దేశపూర్వకంగా ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తెలుగు వీరులు ఎవరా అని లీగల్ టీముని ఏర్పాటు చేసి 500 కంప్లైంట్స్ లాంచ్ చేసి వారి ద్వారా షోకాస్ నోటీసులు ఎంప్లాయీస్కి ఇవ్వడం, అవి ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రచారం కావడం, ఆ యొక్క విషయాలను ఖండిస్తూ మన సమాజంలోని రాజకీయాలను నడపాలనుకున్నవారు లేక వారి సమూహాలను నా వెనక ఇంతమంది ఉన్నారు అని చెప్పుకోవటానికి చెప్పేవారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చాలా బాధాకరంగా మన సమాజంలోని వ్యక్తులే కలహించుకుంటూ అనేక పోస్టింగులు పెడుతున్నారు. అది చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ మీ పేరు తీసుకున్నారు అని. నేను నా పేరుని ట్యాగ్ చేయవద్దని వాళ్ళకి విజ్ఞప్తి చేశాను. అయినప్పటికీ పదే పదే నేను నాతో కలిసి నడిచేవారు ఆ విషయాలు చెప్పటంతో నేను ఈ అంశాన్ని కూడా ఉదహరించాలని భావిస్తున్నాను. ఫస్ట్ నుంచి మన సమాజంలో పీతల స్వభావం ఉంది. ఎవరన్నా ఒకళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటే దాన్ని ఆర్గనైజ్ చేయకుండా దాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు మన సమాజంలో ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మాలలలో ఎక్కువగా ఉన్నాయి. ఆ యొక్క భావం కారణంగానే నెంబర్ ఆఫ్ లీడర్స్ ఎగ్జిస్ట్ అయ్యారు. వారు సోషల్ మీడియా ద్వారా కానీ లేక మెయిన్ ప్రధాన మీడియా కానీ వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ మాకంటూ ఇంతమంది ఉన్నారు అని ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి కోసం వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. వారు రాజకీయంగా ఎదగటానికి వాళ్ళు ఆ మార్గాలను అవలంబిస్తున్నారు. కానీ పర్యవసానంగా ఏమవుతుందంటే ఈ మొత్తం జాతి తీవ్రంగా అణిచివేతకు గురవుతుంది. మనం మిగతా వారు సామాజిక పోరాటాలు ఏకనాయకత్వం కింద జరుగుతుందా, బహునాయకత్వం కింద జరుగుతుందా అని బేరీజు వేసుకోవాలి కదా. అలా బేరీజు వేసుకోకుండా ఒక గొడుగు కింద రాకుండా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఈర్ష్యాభావాలు, ఈగో ప్రాబ్లమ్స్ ఉండటం వలన ఈ సమస్యలన్నీ కూడా ఏర్పడుతున్నాయి. ఇదేదో ఇప్పుడు ఏర్పడినవి కావు. నిన్న ఒక 3-4 రోజుల నుంచి ఏర్పడినవి కాదు, చాలా కాలం నుంచి ఉన్నాయి. ఒక 30 సంవత్సరాల పై నుంచి ఉన్నాయి. తారకం గారు, కత్తి పద్మారావు గారు,
వీరు ఉన్నప్పుడు వీరు పోటీ చేసే ప్లేసెస్ వేరు వేరు. కానీ అంటే ఆధిపత్యం మాది ఉండాలి అనే భావన ఏరియా వారీగా ఉంటుంది, ప్రాంతీయతత్వంతో కూడా ఉంటుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా వర్సెస్ వెస్ట్ గోదావరి ఈ భావం నేను ఏసీ కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు. చాలా ఇబ్బందికరమైన భావజాలాలు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఏహ్యభావం, ద్వేషం ఒకే కులస్తులకి ఉండటం వలన ఎదగలేకపోతుంది. చింతలపూడి నియోజకవర్గంలో పోటీ చేసేవారికిను అమలాపురంలో పోటీ చేసేవారికి ఏమి ఇబ్బంది ఉంటుంది? ఎవరి వాళ్ళు చూసుకొని అక్కడ కాన్సన్ట్రేట్ చేసుకొని ఎదగటానికి ప్రయత్నం చేయాలి. లేదు, అలాంటి ప్లేసెస్ 10-15 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని ప్రమోట్ చేసుకుంటే కొన్ని కులాలను కలుపుకొని 10-15 ప్లేసెస్ ఉన్నాయి. వాటిని టార్గెట్ చేసుకొని ఈ 2-3 సంవత్సరాల్లో గట్టిగా పనిచేస్తే అక్కడ విజయం సాధించే అవకాశాలు ఉండగా, ఏమి సాధించకుండానే, ఏమీ అసలు ఒక లక్ష్యం ఏర్పడకుండా, ఒక ఎజెండా లేకుండా ఈ విధంగా సోషల్ మీడియాలో మన కులం పట్ల ఏహ్యభావం, అసహ్యం కలిగేటట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీ రాజకీయ ప్రయోజనాలు వేరు, ఇంకొకళ్ళ రాజకీయ ప్రయోజనాలు వేరు. వేరు చోట్ల పోటీ చేస్తూ ఉంటారు, ఒకే చోట పోటీ చేయట్లేదు కదా. మరి అలాంటప్పుడు మీరు మాట్లాడుకొని చర్చించుకొని, బాబు మేము ఇంతవరకు పరిమితం అవుతాం, ఇంకొకళ్ళు ఇంతవరకు పరిమితం, ఈ లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని పని చేయాలి. కానీ నమ్మించి మేము మీ వాళ్ళమే, మీరందరూ నా వెనకాలే ఉండాలి అనే భావం వలన కూడా ఇబ్బందులు వస్తున్నాయి. కనుక ఈ యొక్క స్వభావాన్ని ఎవరన్నా పెద్దవాళ్ళు కూర్చొని ఒక మేధోమథనం చేసి వీళ్ళందరి మధ్య సయోధ్య ఏర్పాటు చేసి ఒకళ్ళ నియోజకవర్గం విషయంలో మరొకళ్ళు జోక్యం చేసుకుండా సంఘటితంగా చేయటానికి ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ ఎస్సీ వ్యక్తులు క్రైస్తవ మతం స్వీకరించినప్పుడు వారిని నిజమైన మార్గదర్శకం చేయాలి, కానీ తప్పుడు మార్గంలో మార్గదర్శకం ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. ఇది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఫీల్ అవుతున్నారో వారు సరైన మార్గదర్శకం చేయడం లేదు. మీకు వేల మందిని బౌద్ధం వైపుకి నడిపిస్తున్నారు ప్రతి చోట. గుజరాత్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో ఎప్పటి నుంచో ఉంది ఈ ట్రెండ్. అన్ని చోట్ల ఉంటే మీరు మీ మతాల్లోనే ఉండండి, మీ విశ్వాసాలను అలాగే ఉంచుకోండి, మీకు హక్కులు మేము ఇప్పిస్తాము, మీ తరపున మేము ఏం పోరాటం చేస్తారు? కేసు పడితే ₹1,00,000 వెచ్చించాలి. అప్పుడు వరకు అది తేలే వరకు ఎంత మెంటల్ టార్చరో చూడండి. ఒక పిలుపు ఇవ్వలేరా చట్టబద్ధంగా? అది సాధించే వరకు దళిత క్రైస్తవుల్ని 1950 ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించే వరకు మనం ఈ యొక్క రక్షణ కల్పించుకుందాం బౌద్ధం స్వీకరించడం ద్వారా అని ఎందుకు పిలుపు ఇవ్వలేకపోతున్నారు? మీరు మీ వెనకాల దురుద్దేశాలు ఏమిటి? స్పష్టమైన బాబాసాహెబ్ మార్గంలో నడవటానికి మీకు మనసు అంగీకరించట్లేదా? మీరైతే మీ స్కిన్ కాపాడుకుంటానికి బౌద్ధ పద్ధతులు ఉపయోగిస్తారు, సోషల్ మ్యారేజెస్ ఉపయోగించుకుంటారు, అన్ని రకాలుగా ఉపయోగించుకుంటారు. కానీ సామాన్యులు మాత్రం మీ విశ్వాసాల్లోనే ఉండమని ప్రజల్ని తప్పు మార్గాన్ని పట్టించడం ఇది కరెక్టేనా? మీరు చేస్తున్నది ఎటువంటి పరిస్థితుల్లో ఒక బౌద్ధుడిగా చెప్తున్నాను, అది సరైన మార్గం కాదు. మన సమాజానికి రక్షణ కవచంగా బౌద్ధం ఉపయోగపడుతుంది. అదేమి మతం అంటే ఒక దేవుడు ఉండాలి. బౌద్ధంలో దేవుడు ఎవరు లేరు కదా, బాబాసాహెబ్ దేవుడు కాదు కదా, బుద్ధుడు తథాగత భగవాన్ బుద్ధుడు దేవుడు కాదు కదా, అది ఎవరు చెప్పట్లేదు కదా, మనిషి కదా. మార్గదర్శకులుగా
మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్, రామస్వామి నాయకర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి వ్యక్తుల్ని ఒక ఐడియాలజికల్గా ఐకాన్గా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళాలని చోట బాబాసాహెబ్ ఫోటో పెడితే మాది ఫలానా వాళ్ళ పార్టీ అవుతుందండి, అందుకని మేము పెట్టాం. సంకుచిత భావాలు. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఆదరణీయులు, గొప్పవారు, బాబాసాహెబ్ ఫోటో పెట్టుకోలేదా? పెరియార్, రామస్వామి నాయకర్ ఫోటో పెట్టుకోలేదా? మీకు పెట్టుకుంటానికి మీలోనే తేడా ఉంది. మీరు సరైన వ్యక్తులుగా ఉండట్లా. మీ ఐడియాలజీ సరైనది కాదు. మీ వెనకాల దురుద్దేశాలు ఉన్నాయి. అందుకనే ఇన్ని చికాకులు, ఇన్ని పరాభావాలు మనకు ఎదురవుతున్నాయి. ఈ విషయాలన్నిటిని గమనించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ వ్యక్తులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పుడు వారి చట్టబద్ధమైన పరిస్థితి ఏమిటి? ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఉద్యోగస్తులైన ఎస్సీ క్రైస్తవులను సుమారు 500 మందికి షోకాజ్ నోటీసులు జారీ కావడం జరిగింది. ఎస్సీ హోదాపై మళ్ళీ చర్చ ప్రారంభం కావడం అత్యంత విచారకరం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ అంశాన్ని చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అర్థం చేసుకోవడం ఎడ్యుకేటెడ్కి చాలా అవసరం. ఈ విషయంలో భావోద్వేగాల కంటే చట్టం ఏం చెప్తుంది, మత విశ్వాసాల కంటే కోర్టులు ఎలా వ్యాఖ్యానించాయి, వ్యక్తుల హక్కులు ఏమిటి అనే అంశాలను స్పష్టంగా తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం అమలులో వచ్చిన తర్వాత 1950లో కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950ను జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం షెడ్యూల్ కులాల హోదా మొదట హిందూ మతాన్ని అనుసరించే వారికి మాత్రమే వర్తించింది. తర్వాత సవరణల ద్వారా, పోరాటాల ద్వారా అది సిక్కు మతాన్ని అనుసరించే వారికి, అనంతరం బౌద్ధ మతం అనుసరించే వారికి కూడా ఈ హోదా విస్తరించబడింది. అయితే క్రైస్తవ, ఇస్లాం మతాలను స్వీకరించిన వారికి ఇప్పటికీ ఈ ఆర్డర్ కింద షెడ్యూల్ కులాల హోదా వర్తించడం లేదు. దీని అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి జన్మతః మాలామాదిగా లేక ఇతర షెడ్యూల్ కులాలకు చెందిన వారైనా తరువాత అధికారికంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పుడు క్రైస్తవుడిగా జీవిస్తున్నట్లు చట్టబద్ధంగా నిర్ధారించబడితే ప్రస్తుతం చట్టాల ప్రకారం అతను లేదా ఆమె షెడ్యూల్ కులాల కోసం ఉన్న రిజర్వేషన్లు, విద్యా సౌకర్యాలు, ఉద్యోగ కోటాలు, రాజకీయ రిజర్వేషన్లు వంటి అన్ని ప్రయోజనాలను పొందలేరని ప్రభుత్వాలు మరియు కోర్టులు సాధారణంగా భావిస్తున్నాయి. అయితే దీనిని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి చర్చికి వెళ్ళాడని, క్రైస్తవ మిత్రులతో కలిసిమెలిసి ఉంటున్నాడని, లేదా క్రైస్తవ వ్యక్తిని వివాహం చేసుకున్నాడని మాత్రమే అతను ఎస్సీ హోదా కోల్పోయాడని చట్టం చెప్పడం లేదు. వాస్తవానికి మత మార్పిడి జరిగిందా లేదా అనేది ప్రతి కేసులో ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అంశం. కేసుకి విషయాలు వేరేగా ఉంటాయి. అందుకోసం అధికారులు వ్యక్తి బాప్తీసం తీసుకున్నాడా, చర్చి రికార్డుల్లో సభ్యుడిగా నమోదయ్యాడా, తనను తాను క్రైస్తవుడుగా ప్రకటించుకున్నాడా, క్రైస్తవ ఆచారాలను అనుసరిస్తున్నాడా వంటి అన్ని అంశాలను పరిశీలిస్తారు. సుప్రీంకోర్టు మార్చిలో ఇచ్చిన తీర్పులో ప్రొఫెస్ అనే పదాన్ని ఉపయోగించింది. షెడ్యూల్ కులాల వ్యక్తి బాహాటంగా అందరి ముందు క్రైస్తవుడని ప్రకటించడం, ఒప్పుకోవడం, గట్టిగా నమ్మడం బహిరంగంగానే అర్థం. క్రైస్తవాన్ని బలంగా నమ్మి క్రైస్తవులమని ప్రకటించడం, ఇవి విచారణలో భాగంగా ఉపయోగించబడే ఆధారాలు మాత్రమే. ఒక్క అంశం ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవడం సాధారణంగా సరైన పద్ధతి కానే కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన రాజ్యాంగ హక్కును గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించింది. అందువల్ల ఎస్సీ వ్యక్తి అయినా, ఇతర కులాలకు చెందిన వ్యక్తి అయినా
తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే పూర్తి హక్కు కలిగి ఉన్నాడు. అతను బాప్తిసం తీసుకోవచ్చు, చర్చిలో ప్రార్థన చేయవచ్చు, క్రైస్తవ మతాచారాల ప్రకారం వివాహం కూడా చేసుకోవచ్చు, మరణాంతరం క్రైస్తవ శ్మశానంలోనే ఖననం చేయించుకోవచ్చు. ఈ హక్కులను ప్రభుత్వం లేదా ఇతర వ్యక్తులు నిరాకరించలేరు. ఇవి రాజ్యాంగం ద్వారా రక్షింపబడిన ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్. అయితే మత స్వేచ్ఛ ఒక విషయం కాగా, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ప్రయోజనాలు మరొక విషయం. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం మాత్రమే ఈ రెండు అంశాలను వేరువేరుగా చూస్తున్నారు. అందువల్ల ఒక వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి సంపూర్ణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆ తరువాత అతను షెడ్యూల్ కులాల హోదాకు అర్హుడా కాదా అనే ప్రశ్నను చట్టం వేరే కోణంలో పరిశీలిస్తుంది. ఇటీవల కలెక్టర్లు జారీ చేసిన షోకాజ్ నోటీసుల విషయానికి వస్తే, నోటీసులు జారీ చేయడం అంటే వెంటనే ఆ వ్యక్తి ఎస్సీ హోదా రద్దయిందని అర్థం కాదు. నోటీస్ అనేది కేవలం వివరణ కోరే పరిపాలన చర్య మాత్రమే. నోటీస్ అందుకున్న వ్యక్తికి తన వాదనను వినిపించే హక్కు ఉంటుంది. అతను తనకు అనుకూలమైన పత్రాలు, ఆధారాలు, వివరణలు సమర్పించుకోవచ్చు. విచారణ అనంతరం అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం అన్యాయంగా ఉందని భావిస్తే సంబంధిత అప్పిలేట్ అధికారిని లేక హైకోర్టును ఆశ్రయించే హక్కు కూడా ఆ వ్యక్తికి ఉంటుంది. అందువల్ల షోకాజు నోటీసు వచ్చినంత మాత్రాన ఎవరిని దోషిగా లేదా అనర్హుడిగా ప్రకటించలేము. మరోవైపు దళిత క్రైస్తవ సంఘాలు చాలా కాలంగా ఒక ముఖ్యమైన వాదనను ముందుకు తెస్తున్నాయి. వారి అభిప్రాయం ప్రకారం మతం మారినంత మాత్రాన కుల వివక్షత పూర్తిగా అంతరించిపోదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మాల క్రైస్తవులు, మాదిగ క్రైస్తవులు అనే భేదాలు కొనసాగుతున్నాయి. సామాజిక వివక్ష మరియు వెనకబాటుతనం కొనసాగుతూనే ఉన్నాయని అందరూ చెప్తున్నారు. అందువల్ల మతం మారిన కారణంగా మాత్రమే ఎస్సీ హోదాను తొలగించడం సామాజిక న్యాయానికి విరుద్ధమని అందరూ వాదిస్తున్నారు. ఈ అంశం ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ, సామాజిక మరియు న్యాయ వేదికల్లో నిరంతరం చర్చకు వస్తూనే ఉంది. సుమారు ఈ విషయాలన్నీ 60-70 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం చట్టపరంగా అమల్లో ఉన్న పరిస్థితి ఏమిటంటే, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వ్యక్తులకు షెడ్యూల్ కులాల హోదా వర్తించదు అని 1950 ఆర్డర్ చెప్తుంది, క్లాజ్ 3. అయితే ఒక వ్యక్తి నిజంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించాడా లేదా అనే విషయం ప్రతి కేసులో వాస్తవాలు, ఆధారాలు, విచారణలు ఆధారంగా నిర్ణయించాల్సిన అంశం. అందువల్ల ఎవరిపైన వచ్చిన ఆరోపణలు లేదా నోటీసులను పరిశీలించేటప్పుడు చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు తుది నిర్ణయానికి రావడం ఎంత మాత్రం సముచితం కాదు. ఈ మొత్తం అంశం చివరకు రాజ్యాంగంలోని 2 విలువల మధ్య సమతుల్యతను సూచిస్తుంది. ఒకవైపు మత స్వేచ్ఛ, మరొక వైపు రిజర్వేషన్లకు సంబంధించిన చట్టపరమైన అర్హతలు. ఈ 2 అంశాలను కలిపి కాకుండా వేరువేరుగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ వివాదం యొక్క అసలు స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది. పైన పేర్కొన్న సామాజిక ఇబ్బందుల నుండి షెడ్యూల్ కులాల వ్యక్తులు ఈ సమస్యను అత్యంత సులువుగా పరిష్కరించుకునే అవకాశం ఉంది. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ స్వచ్ఛందంగా, చట్టబద్ధంగా బౌద్ధాన్ని స్వీకరిస్తే వారు తప్పనిసరిగా పై అంశాల ఆధారంగా వచ్చే అన్ని సమస్యల నుండి పూర్తిగా రక్షణ పొందవచ్చు. కానీ ఈ దళిత క్రైస్తవులకు మేమే నాయకులమని ప్రకటించుకున్న వారు బాబాసాహెబ్ మార్గాన్ని మాత్రం చూపించడంలో లేదు. పూర్తిగా విఫలమయ్యారు. వాళ్ళ మాటలు వినొద్దు. ఇది అత్యంత దుఃఖభరితమైన విషయం.
ఇప్పుడున్న మనువాద ప్రభుత్వాలు పెడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒకే ఒకటి బౌద్ధమే శరణ్యం. బౌద్ధాన్ని స్వీకరించి షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ను నిలుపుకోవడానికి మీకు అభ్యంతరాలేంటి? మీ మనోభావాలు ఏ విధంగా గాయపడతాయి చెప్పండి? మీకేంటి ఇబ్బంది? మన పూర్వీకులు హిందూ మతంలో ఉండేవాళ్ళు, క్రైస్తవం వచ్చింది, దీంట్లోకి వెళ్తే మనం లాభపడతాము, మన పిల్లలకు ఉద్యోగాలు, విద్య వస్తుందని క్రైస్తవ మతం స్వీకరించు. ఇప్పుడు అదే ఇబ్బందిగా మారినప్పుడు బ్రతకడానికి బౌద్ధం స్వీకరిస్తే వచ్చే నష్టం ఏంటో చెప్పండి. మీకు ఏమన్నా భూమి కుంగి పడిపోద్దా? ఏమన్నా తక్కువగా చూడబడతారా? ఇప్పుడు చూడబడట్లేదా? క్రైస్తవులకు ఉంటే గౌరవం ఏదో పెద్ద గౌరవాలు వచ్చేసినాయా? ఫస్ట్ రాజ్యాంగబద్ధంగా జీవించటం నేర్చుకోండి, దాన్ని ప్రచారం చేయండి, బౌద్ధులుగా జీవించండి. సులువుగా ఈ సమస్యల నుండి ఈ మనువాద ప్రభుత్వాలు ఎంత ఇబ్బందికి గురి చేస్తున్నాయో నాకు తెలుసు పర్సనల్గా. కనుక దీన్ని అధిగమించడానికి ఒకే ఒక మార్గము బౌద్ధాన్ని స్వీకరించడానికి తరలిరండి మూకమ్మడిగా. దాంతో శత్రువు గుండెల్లో రణభేరులు మోగుతాయి. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అన్ని అంశాలను నేను నిరంతరం చెప్తూనే ఉంటాను. సపోర్ట్ చేయండి. ఎందుకని మీరు ఈ వీడియోలని షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు? మీరు ఎందుకు దూరం పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అన్యాయంగా, అక్రమంగా అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళు మాత్రం మీరు బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలా కటువుగా మాట్లాడుతున్నాను కదా, మీకు ఇష్టం ఉండదు. కానీ మీరందరూ నా సోదరి సోదరమణులని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.